ఆది ఆంధ్ర కాలనీ మాది. మేము ఎప్పటికైనా సరే మేము కిరణ్ అన్నను గెలిపించుకుంటాం. కిరణ్ అన్న మాకు కావాలా, మాకు మళ్ళీ మళ్ళీ జగన్ అన్న కావాలా. ఎవరు మొన్న బాలసాని కిరణ్ గారి మీద దాడి చేశారు కదా టీడీపీ వాళ్ళు. ఈసారి పత్తిపాలలో వైసీపీ జెండా ఎగరేస్తారు. కిరణ్ కుమార్ అంటే మాకు నమ్మకం. మేము గెలిపించుకుంటాం. మేమందరం ఒకటి అయ్యి ఆయన ఒక దారి తీసుకొచ్చుకుంటాం. ప్రధానంగా చూసుకుంటే జగన్ గారి మీదకి 5 పార్టీలు వస్తున్నాయి. కేంద్రం 5 కాదు 10 వచ్చినా సరే 100 వచ్చినా సరే ఎవరేమి చేయలేరండి. ఎవరేమి చేయలేరు. సింహం సింగల్గా ఉండిద్ది. పందులు గుప్పుగా వస్తాయి. సింగల్ గానే వస్తాడు. సింగల్ గానే గెలుస్తాడు. ఎవరితో పొత్తు పెట్టుకోడు కూడా. ఒక్కడే వస్తాడు. ఒక్కడే గెలుస్తాడు. పెద్ద ఎదవండి. సినిమాలు అనుకుంటున్నాడు. ఇది రాజకీయం అనుకుంటున్నాడు. ఇది సినిమా అనుకుంటున్నాడు. సినిమాలు కాదు. సినిమా తీసుకోమని పోయి ఎక్కడ పనికిరాడు. ఎక్కడ పనికిరాడండి. అవును రూపాయి వద్దు మాకు. రూపాయి లేకుండా మేము గెలిపించుకుంటాం. రూపాయి తీసుకొని గెలిపించుకుంటాం. మేము జగనన్నే కావాలి. మోడీ వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా చంద్రబాబు నాయుడు కథం జగనన్న కోసమే శబ్దం. జగనన్న మాకు కావాలా. జగన్ కావాలా. మళ్ళీ మాకు రావాలా. జగన్ వర్షంలో రావాల్సిన అవసరం ఉంది. మా అభిమానం మా ప్రాణం. మేము ఇంతకు ముందు ప్రభుత్వంలో మేమేం రూపాయి తీసుకోలేదండి. రూపాయి ఎనక మేము ఈ ప్రభుత్వంలో మాకు 18,750 రూపాయలు పడుతున్నాయి. నా భర్తకు పెన్షన్ వస్తుంది. పోయిన ప్రభుత్వంలో నేను రూపాయి ఎరగను. ఈ ప్రభుత్వంలో నేను జగనన్న సొమ్ము తింటున్నానండి. నేను తింటున్నాను. నేను దేనికైనా శబ్దమే. జగనన్న కోసం నేను దేనికైనా శబ్దమే. థ్యాంక్ యూ.